ఇక ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీకి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో మంత్రి సత్యకుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ అమిత్ షా రాష్ట్రానికి వస్తుంటే పండగే అంటున్నారు మంత్రి సత్యకుమార్. కేంద్రం రాజకీయ ప్రయోజనాల్ని ఆశించడం లేదు అన్నారు. అమిత్ షా పర్యటనలో అభివృద్ధితో పాటుగా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉందని టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ సత్యకుమార్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ఇవ్వడం కేంద్రం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు మంత్రి. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి అలాగే రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ ఉన్నారు. సార్, ఇటీవల కాలంలో రాష్ట్రానికి బీజేపీ అగ్రనాయకులు వస్తున్నప్పుడు గతంలో ఎప్పుడూ లేని విధంగా అఫ్కోర్స్ ఎప్పుడైనా వస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేసేది, కానీ ఈసారి ప్రభుత్వం ఈ స్థాయిలో చేయడం ఎట్లా చూడాల్సిన నేపథ్యం? మొన్న విశాఖకి ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్రం మొత్తం ఏకమై ఆహ్వానించినంత పనిచేశారు. సో ఇప్పుడు కూడా క్యాబినెట్లో డిస్కస్ చేసి కేంద్ర హోంమంత్రిని ఘనంగా ఆహ్వానించాలన్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా చూడాలి నేపథ్యం? లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదించాలి అనుకుంటున్నారా? అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రధానమంత్రి గారినో లేదా హోంశాఖ మంత్రులు గారినో ఒక పార్టీ నాయకులుగా చూడకూడదు. ప్రధానంగా పండుగ వాతావరణం అని మీరు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రాకు వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారిగా మనం వచ్చినప్పుడు ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 7 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. అంటే ఇది ఖచ్చితంగా పండుగ వాతావరణమే. రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుందంటే పండుగ వాతావరణంగానే చూడాల్సింది. అదేవిధంగా ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తున్న దానికి ప్రధాన కారణం ఏంటంటే అమరావతికి నిర్మాణానికి 15,000 కోట్లు ఇచ్చిన, లేదా ఇప్పుడు పోలవరం నిర్మాణాన్ని ముందుకు సాగడానికి గతంలో నిధులు ఇచ్చి 100% కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి ఇవాళ ముందుకు పోలవరంని ముందుకు తీసుకెళ్తున్నా, లేకపోతే ఇవాళ ఈ క్లస్టర్లు కానీ లేదా మౌలిక సదుపాయాల కల్పన కానీ లేక కారిడార్లు కానీ ఎకనామిక్ కారిడార్లు కానీ ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడుతున్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా అనేక సంక్షేమ పథకాలు గతంలో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయిన పథకాలను కూడా మళ్ళీ ఇప్పుడు ప్రారంభించారు. దక్షిణాది పైన భారతీయ జనతా పార్టీ కన్నేసింది. అందుకే మొన్న 2 లక్షల కోట్ల పెట్టుబడి కావచ్చు, లేకపోతే రేపు హోంమంత్రి అమిత్ షా చేయబోయే ఒక ఎన్ఐడిఎం కానీ ఎన్డీఆర్ఎఫ్ 10th బెటాలియన్ కానీ చాలా వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని మీ భాగస్వామ్య రాష్ట్రం కాబట్టి దీన్ని ఎంచుకొని ఇక్కడ కొంత అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుందంటే అభివృద్ధి విషయాల్లో ఎప్పుడు కూడా రాజకీయాలకి అవకాశం ఇవ్వలేదు, రాజకీయాలు చేయలేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు లభించాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ అందజేసే ప్రయత్నం చేశారు. ఎటువంటి వివక్ష ఏ రాష్ట్రం పట్ల చూపలేదు. ఆ రకంగా చూస్తే ఈ రాష్ట్రం అన్యాయంగా, అశాస్త్రీయంగా, అనైతికంగా విభజించబడింది. రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని సరిచేసే ప్రయత్నం ఎన్డీఏ 1లో కూడా చేశారు. అందుకే మీరు గత కొన్ని నెలల్లోనే మీరు ప్రతిష్టాత్మక ఇక్కడ ఎయిమ్స్ కనిపిస్తూ ఉన్నాం. మనకి ఎయిమ్స్ దగ్గర నుంచి లేదా ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, సమీర్ కానీ, ఐజర్ కానీ అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ 30కి పైగా వచ్చాయి. 1,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ సమయంలోనే దాదాపు 75,000 కోట్లతో రైల్వేల నిర్మాణం జరుగుతోంది. దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులతో హైవేల నిర్మాణం జరుగుతోంది. ఇంత పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కన్నా గతంలో కూడా ఉంది, ఇప్పుడు కూడా కొనసాగుతోంది. మధ్యలో 5 సంవత్సరాల పాటు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టిన ప్రభుత్వం ఉంది కాబట్టి పోలవరం గురించి ఆలోచించలేదు, ఆగిపోయిన పనుల గురించి ఆలోచించలేదు, రాజధాని నిర్మాణం గురించి ఆలోచించలేదు, మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు తెచ్చుకునే విషయం మీద ఆలోచించలేదు, భూమి సేకరణ చేయలేదు. మీరు రైల్వే జోన్ గురించి మాట్లాడుతాం. రైల్వే జోన్ 2019లోనే మంజూరైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్ ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి వీళ్ళు కేటాయించాల్సిన భూమి కేటాయించకపోవడం వల్ల 5 ఏళ్ళు వెనకబడింది. అనేక హిందూపూర్లో కూడా నేను ప్రాతినిధ్యం వస్తున్న జిల్లా హిందూపురంలో కూడా లాజిస్టిక్ పార్క్ రావాలి, కానీ భూములు ఇవ్వడం కారణంగా అది ముందుకు రాలేదు. ఈ రకంగా గతంలో ఆ ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి గురించి ఆలోచించే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉంది. పైన కింద ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి అభివృద్ధి త్వరితగతిన సాగుతా ఉంది, మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినవి, దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అన్నది మినిస్టర్ చెప్తున్న మాటగా కనిపిస్తుంది. సుధీర్తో ఈశ్వర్, టీవీ9 విజయవాడ నుంచి.